అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, గర్భధారణ సమయంలో ముఖ్యమైన మైల్ స్టోన్ ఏంటో తెలుసా? బేబీ మూమెంట్స్. ఈ విషయంలో చాలామందికి ఎన్నో రకాల అనుమానాలు ఉంటాయి. ఈరోజు మనం చూడబోతున్నాం కడుపులోని చిన్నారి యొక్క మూమెంట్స్ అనేవి ఎప్పుడు గర్భవతికి తెలుస్తాయి, కడుపులోని శిశువు రోజుకు ఎన్నిసార్లు కదలాలి, ఒకవేళ మూమెంట్స్ కనుక లేకపోతే ఏం చేస్తే మూమెంట్స్ తెలుస్తాయి, ఎవరికి మూమెంట్స్ తెలియవు, ఎవరికి మూమెంట్స్ చేసినప్పుడు నొప్పిగా ఉంటాయి అని వివరంగా ఈరోజు మనం తెలుసుకుందామా? అంతకంటే ముందు ఒకవేళ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. కడుపులోని చిన్నారి తన యొక్క మొదటి కదలికను 12వ వారంలోనే స్టార్ట్ చేస్తుంది. బట్ మనకు తెలియడానికి కొంచెం సమయం పడుతుంది. మీది కనుక మొదటిసారి గర్భం అయితే మీకు 20 నుండి 24 వారాల లోపల మూమెంట్స్ అనేవి తెలుస్తాయి. ఎక్కువగా అయితే తెలియవండి, కొంచెం మూమెంట్స్ మీరు గమనిస్తారు. అదే గనక మీరు రెండవసారి గర్భవతి అయితే మీకు 16 నుండి 18 వారాల లోపల మూమెంట్స్ అనేవి బాగా తెలుస్తాయి. సెకండ్ టైం గర్భవతి కాబట్టి మీరు మూమెంట్స్ అనేవి చాలా బాగానే గమనించగలరు. ఇప్పుడు మనం అసలు బేబీ మూమెంట్స్ అనేవి ఎన్నిసార్లు ఉండాలి, ఎప్పటి నుండి లెక్కించాలి అని చూసినట్లయితే చాలామంది గర్భవతులకు బేబీ కదులుతుందా లేదా అనే అనుమానం ఉంటుంది. సాధారణంగా 5-6 మాసాలలో బేబీ మూమెంట్స్ కొంచెం తక్కువగానే ఉంటాయి. 7-8 మాసాలు వచ్చినప్పుడు మూమెంట్స్ అనేవి ఎక్కువగా తెలుస్తాయి. ఇక 9వ మాసం పైబడిన వారికి మూమెంట్స్ అనేవి కొన్నిసార్లు తగ్గే అవకాశము, కొంతమందికి ఎక్కువగా అయ్యే అవకాశం కూడా ఉంటుంది. బట్ నార్మల్గా బేబీ మూమెంట్స్ అనేవి ఎప్పుడు కౌంట్ చేయాలని చూసినట్లయితే మీ బేబీ రెగ్యులర్గా చాలా బాగా మూమెంట్స్ అనేవి చేస్తూ ఉంటూ సడన్గా మూమెంట్స్లో వేరియేషన్ మీకు అనిపించినప్పుడు మాత్రమే మీరు మూమెంట్స్ అనేవి కౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే పర్టికులర్గా మీరు మూమెంట్స్ అనేవి కౌంట్ చేయాల్సిన అవసరం ఉండదు. సాధారణంగా బేబీ మూమెంట్స్ అనేవి మార్నింగ్ టు ఈవినింగ్ అనేది మీరు కౌంట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు కనుక మార్నింగ్ 9 o'clock కౌంటింగ్ స్టార్ట్ చేశారు అంటే ఈవినింగ్ 9 వరకు బేబీ ఎన్నిసార్లు మూమెంట్ చేస్తుందో మీరు గుర్తించాలి. సాధారణంగా బేబీ 10 మూమెంట్స్ అనేవి నార్మల్ రేంజ్గా ఎంచబడతాయి. అంటే సాధారణంగా బేబీస్ ఉదయము, మధ్యాహ్నము మరియు రాత్రి తినిన తరువాత మూమెంట్స్ అనేవి అధికంగా చేస్తుంది. అంటే ఉదయం టిఫిన్ తర్వాత 3 కదలికలు, మధ్యాహ్నం లంచ్ తర్వాత 3 కదలికలు, రాత్రి భోజనం తర్వాత 3 కదలికలు ఉండాలి. మినిమం 9 to 10 కౌంట్స్ అనేవి ఉంటే మీ బేబీ ఆరోగ్యంగా ఉందని మీరు గమనించుకోవచ్చు. కొన్నిసార్లు బేబీ ఆరోగ్యంగా ఉన్నా కూడా రాత్రుల్లో అధికంగా కదులుతూ పగటి టైంలో సరిగ్గా కదలకుండా నిద్రపోతూ కూడా ఉండొచ్చు. అలాంటప్పుడు మీ బేబీని నిద్రలేపి కదిలించాలి అంటే మీరు కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. అంటే మీకు మూమెంట్స్ సరిగ్గా లేవు అనుకున్నప్పుడు మీరు ఈ పనులు ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు మూమెంట్స్ అనేవి తెలిసాయంటే బేబీ హెల్తీగా ఉందని మీరు గుర్తించుకోవచ్చు. మొదటిగా చూస్తే నార్మల్గా ఎప్పుడైనా సరే బేబీ మూమెంట్స్ కనుక మీకు తక్కువగా ఉన్నాయంటే వేడిగా పాలను కానీ సూప్స్ కానీ తీసుకోండి. వేడి పాలు, సూప్స్ అనేవి తీసుకోవడం ద్వారా బేబీ లేచి కదిలే అవకాశం ఉంటుంది. లేదంటే లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకొని మీరు ఒక 20 minutes వరకు వెయిట్ చేయొచ్చు. అలా కనుక వెయిట్ చేశారంటే తప్పకుండా ఒక పొజిషన్లో మనం పడుకున్నప్పుడు మూమెంట్ అనేది తప్పకుండా ఉంటుందండి బేబీ దగ్గర నుండి. సో ఇది మీరు ట్రై చేయండి. ఇక మీరు వేడి నీటితో స్నానం కూడా చేయొచ్చు. కొన్నిసార్లు బేబీ మూమెంట్స్ అనేవి లేనప్పుడు మీకు కడుపు గట్టిగా అయినట్టు అనిపిస్తుంది. అలాంటప్పుడు మీరు వేడి నీటితో స్నానం చేశారంటే, మీరు నార్మల్గా కొంచెం వెచ్చని నీటితో కనుక స్నానం చేశారంటే మీకు బేబీ నిద్ర లేచి మూమెంట్స్ చేసే అవకాశాలు ఉంటాయి. ఈ అన్ని పనులు చేసి కూడా మీకు మూమెంట్స్ అనేవి రావట్లేదు అంటే బేబీకి ప్రాబ్లం ఉందని మీరు గమనించండి. అలాంటప్పుడు డాక్టర్ని కలిస్తే మంచిది. బట్ కొంతమంది గర్భవతులకు బేబీ మూమెంట్ చేసినా కూడా తెలియకుండా కూడా ఉండొచ్చండి. అంటే ముఖ్యంగా
మీకు కనుక ఉమ్మనీరు శాతం ఎక్కువగా ఉందనుకోండి, బేబీ మూమెంట్ చేసిన సరిగ్గా మీకు కనిపించదు. ఇక రెండవదిగా చూస్తే మీకు గనక ఒబిసిటీ అంటే మీరు బాగా లావుగా ఉన్నారు అంటే దాని కారణంగా కూడా మీకు బేబీ మూమెంట్స్ అనేవి సరిగ్గా తెలియకపోవచ్చు. మూడవ రీజన్ మీ ప్లసెంటా కనుక ముందు వైపుగా ఉంది అంటే మీ కడుపు యొక్క ముందు వైపుగా ప్లసెంటా కనుక ఉంది అంటే పోస్టీరియర్ ప్లసెంటా కనుక ఉంది అంటే మీకు మూమెంట్స్ అనేవి బేబీ చేసినా కూడా సరిగ్గా తెలియకపోవచ్చు. ఇక కొంతమందికి ఉండే డౌట్ ఏంటి అంటే బేబీ మూమెంట్స్ చేసినప్పుడు పెయిన్ఫుల్గా ఉంటున్నాయి అని చాలామందికి అనుమానం ఉంటుంది. ఈ నొప్పి నాకు మాత్రమే ఉందా, ఇతరులకు కూడా ఉంటుందని అనుమానం ఉండొచ్చు. సాధారణంగా బేబీ మూమెంట్స్ అనేవి పెయిన్ఫుల్గా ఉండవు. బేబీ కిక్ చేసినప్పుడు తప్ప నార్మల్ మూమెంట్స్కి పెయిన్ అనేది ఉండదు. బట్ మీకు కనుక ఉమ్మనీరు తక్కువగా ఉంది అంటే బేబీ మూమెంట్స్ చేసినప్పుడు పెయిన్ అనేది రావచ్చు. కాబట్టి మీకు పెయిన్ఫుల్ బేబీ మూమెంట్స్ ఉన్నాయంటే ఒకసారి డాక్టర్ను కలిసి చెక్ చేయించుకొని ఉమ్మనీరు శాతం అనేది కరెక్ట్గా ఉందా లేదో చెక్ చేసుకొని దానికి తగిన ట్రీట్మెంట్ అనేది తీసుకోండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, బేబీ మూమెంట్స్ మీద అనేక డౌట్స్ అనేవి ఈ వీడియోలో క్లారిఫై అయ్యాయని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో యూజ్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.